Welcome to Sri Venkateswara Degree College of Arts and Science online classes. Good morning, dear students. My name is Sheikh Shadrach, lecturer in politics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district. In this college, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. థర్డ్ బిఏ పాలిటిక్స్ విద్యార్థులకు 4వ యూనిట్లో ఎలెక్టివ్ పేపర్ 4వ యూనిట్లో లైన్ అండ్ స్టాఫ్ ఏజెన్సీస్ దీంట్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురించి మనం చూసాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రధాన కార్యనిర్వాహకుడు వ్యవస్థలో అత్యున్నత స్థాయి నుంచి ఆ వ్యవస్థ కార్యకలాపాలన్నిటినీ నడిపించే వ్యక్తిని కానీ వ్యక్తుల సముదాయాన్ని కానీ ప్రధాన కార్యనిర్వాహకుడు లేదా ప్రధాన కార్యనిర్వాహకులు అని చెప్పాం. ఇవి జాతీయంగా, రాష్ట్రీయంగా, స్థానికంగా వేరువేరు విభాగాల్లో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. దాని యొక్క పరిధిని బట్టి అది ఉంటుంది. జాతీయ సంబంధమైన విషయాలు ఏంటంటే యావత్ జాతంతటికి సంబంధించి ఉండడం. రాష్ట్రానికి సంబంధించిన విషయాలంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, స్థానికంగా ఉన్నటువంటి అంశాలు స్థానిక ప్రక్రియలో మనం చూస్తూ ఉంటాం. సో ఈ విధంగా ప్రధాన కార్యనిర్వాహకుడు నిర్వహించేటువంటి వివిధ రకాలైనటువంటి విధులను, పాలనా విధులు, లేకపోతే ఇక మనం చూసినట్లయితే రాజకీయ సంబంధమైన విధులు, ఇలా మనము అనేక రకాలైనటువంటి విధులను ప్రధాన కార్యనిర్వాహకుడు నిర్వహిస్తూ ఉంటాడు. అర్థమవుతుందండి. రాజకీయ విధుల్లో ప్రజలతో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవడం, శాసన నిర్మాణ శాఖ మరి సంబంధమైనటువంటి విషయాల్లో, పాలనా సంబంధమైన అధికారాల్లో మరి విధానాలు తీసుకోవడం, ప్రణాళిక రచన చేయడం, ఇలా చాలా రకాలైనటువంటి విధులను నిర్వహిస్తాడు. వ్యవస్థ స్వరూప స్వభావాలను మరి అదేవిధంగా ఉద్యోగ నియామకాలను చేపట్టడం, వారిని తొలగించడం, వారికి దర్శకత్వం ఇచ్చి వారిని వ్యవస్థ లక్ష్యాల వైపు నడిపించడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. లేదా వ్యవస్థలోని వివిధ వ్యవస్థ భాగాలను సమన్వయపరచడం, పాలనపై పర్యవేక్షణ జరిపి నియంత్రణ చేయడం, ఈ విచారణలు చేయడం, దర్యాప్తులు చేయడం, విత్త సంబంధమైనటువంటి విధులను నిర్వహించడం, ఫినాన్షియల్ యాక్టివిటీస్ ఆర్ ఫినాన్షియల్ డ్యూటీస్, ఇవన్నీ కూడా. ఇకపోతే పౌర సంబంధాల నిర్వహణ కూడా, ద రిలేషన్స్ టు పబ్లిక్ రిలేషన్స్, టు మెయింటైన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్, ఇవన్నీ ప్రధాన కార్యనిర్వాహకుడు నిర్వర్తించేటువంటి ప్రధానమైనటువంటి విధులుగా మనం చెప్తాం. ఆల్రెడీ మనము ఈ క్లాస్లో లాస్ట్ క్లాస్లో వీటిని మనం నేర్చుకున్నాం. అర్థమైందండి. కాబట్టి ప్రధాన కార్యనిర్వాహకుడు అనేటువంటప్పుడు ఆయన నిర్వహించేటువంటి విధులు ఇవన్నీ కూడా, అంటే సర్వసాధారణంగా ప్రధాన కార్యనిర్వాహకుడు ఏకపాలక వర్గము, బహుపాలక వర్గము, అంటే టైప్స్ ఆఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్స్లో చూసామనుకోండి. ఏకపాలక వర్గం అంటే యావత్తు వ్యవస్థంతటికి సంబంధించి కార్యనిర్వహణాధికారాన్ని ఒకే వ్యక్తి పరం చేస్తే దాన్ని ఏకపాలక వర్గం అని అంటున్నాం. ఒకే పాలక వర్గానికి దాన్ని అప్పచెప్తే. ఏమండి, ఉదాహరణకు మనం చూసినట్లయితే అమెరికా దేశ రాజ్యాంగము జాతీయ స్థాయిలోని అన్ని అధికారాలను ఎవరికి అప్పగించింది? ఆ దేశ అధ్యక్షునికి అప్పగించింది. ఆయన్నే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. అర్థమవుతుందండి, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. మరి అదేవిధంగా మనం చూస్తే భారత రాజ్యాంగంలో కార్యనిర్వాహక అధికారం ఎవరికి అప్పచెప్పింది? ఏమండి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం లాంటి భారతదేశము, బ్రిటన్ వంటి దేశాల్లో
కార్యనిర్వాహకాధికారము ఒక వ్యక్తికి కాదు, అదొందండి, ఒక వ్యక్తికి కాదు, సమిష్టి వర్గానికి. అదొందా, ఒక వ్యక్తికి కాకుండా సమిష్టి వర్గం లేదా సమిష్టిగా, అదొందండి, సమిష్టిగా అప్పగించింది. సమిష్టిగా అప్పగించడంలో ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి, అదవుతుందండి, ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ప్రజాస్వామ్యము పార్లమెంటరీ వ్యవస్థలో భారతదేశం వంటి దేశాల్లో కార్యనిర్వాహక అధికారము ఒక వ్యక్తికి కాకుండా బహుళ పాలక వర్గానికి అప్పగించింది. బహుళ పాలక వర్గం అంటే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి, దాన్ని మనము కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటున్నాం, మంత్రిమండలి. ఏ గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ బాడీ, ఇట్ ఈస్ నాట్ ఏ ఓన్లీ వన్, వెరీ ఫ్యూ మెంబర్స్, సో మెనీ, దట్స్ మీన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మంత్రిమండలి ఒక సమూహం అన్నమాట, ఒక సమిష్టిగా, అర్థమైందండి. రెండవది మనం చూస్తున్నప్పుడు నామమాత్రపు ప్రధాన కార్యనిర్వాహకుడు, వాస్తవ ప్రధాన కార్యనిర్వాహకుడు. మరలా ప్రధాన కార్యనిర్వాహకుల్లో నామమాత్రపు ప్రధాన కార్యనిర్వాహకుడు. కొన్ని దేశాలలో రాజ్యాంగరీత్యా నామమాత్రపు ప్రధాన కార్యనిర్వాహకుడు ఎవరండి? భారతదేశంలో రాష్ట్రపతి. వాస్తవ ప్రధాన కార్యనిర్వాహకుడు ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు వాస్తవానికి రాజ్యాంగరీత్యా అధికారాలను రాజ్యాంగము రాష్ట్రపతికి ఇస్తే ఆయన నామమాత్రపు కార్యనిర్వాహకుడిగా సూచించారు. వాటిని వాస్తవానికి అనుభవించేటువంటిది, చలాయించేది ఎవరంటే ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి. అర్థమవుతుందండి. అందుకని ఇక్కడ నామమాత్రపు ప్రధాన కార్యనిర్వాహకుడు, వాస్తవ కార్యనిర్వాహకుడు. ఓకేనండి. ఈరోజు మనం చూసినట్లయితే లైన్ అండ్ స్టాఫ్ ఏజెన్సీస్. ప్రభుత్వ పాలనా శాస్త్రంలో లైన్ అండ్ స్టాఫ్ ఏజెన్సీలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, చాలా ప్రాముఖ్యమైన అంశాలు. ఎందుకంటే ఆధునిక వ్యవస్థలో, ఆధునిక కాలంలో ప్రధాన కార్యనిర్వాహకుడు అధికారాలు, విధులు చాలా పెరిగాయి. వీటితో పాటు తన విధి నిర్వహణలో ప్రధాన కార్యనిర్వాహకుడు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్థమవుతుందండి. ప్రధాన కార్యనిర్వాహకునికి కొంతమంది ఉద్యోగుల సహాయం అవసరమవుతుంది. అలా ఉద్యోగుల యొక్క సహాయం అవసరమైనటువంటి వారినే లైన్ మరియు స్టాఫ్ ఏజెన్సీలు అంటారు, ఉద్యోగ బృందం. అర్థమైందండి. అయితే తన విధులన్నిటినీ ప్రధాన కార్యనిర్వాహకుడు ఒక్కడే నిర్వహించాలి అని అంటే చాలా కష్టం. సో మెనీ వర్క్స్ ఈజ్ దేర్, ఆయనకి చాలా పనులు ఉంటాయి. అయితే అలాగ ఉన్నటువంటి పనులు అయితే ఏవైతే ఉన్నాయో వివిధ రకాలైనటువంటి పనులను వివిధ రకాలైనటువంటి ఏజెన్సీలకు అప్పగించడం. అర్థమవుతుందండి. అంటే ప్రధాన కార్యనిర్వాహకునికి విధి నిర్వహణలో, అంటే విధులను నిర్వహించుటలో సహాయ సహకారాలు అందించడానికి లైన్ ఏజెన్సీలు, స్టాఫ్ ఏజెన్సీలు అనేటువంటి రెండు రకాల ఉద్యోగులు నియమింపబడతారు. అర్థమవుతుందండి. లైన్ ఉద్యోగులు పాలనా వ్యవస్థలో ముఖ్య భాగములుగా ఉండి విధానాలను అమలు చేయటం, ఉద్యోగుల చర్యలను అజమాయిషీ చేయటం. అర్థమవుతుందండి. ఉద్యోగుల చర్యలను అజమాయిషీ చేయటం. ఈ పద్ధతులు ప్రధాన కార్యనిర్వహణకు తోడ్పడతాయి. మరి స్టాఫ్ ఏజెన్సీ చేసేటువంటి పని ఏంటి? ప్రణాళికలను రచిస్తుంది, సమాచారాన్ని సేకరిస్తుంది, సలహాలు ఇస్తుంది. ఇవన్నీ ప్రధాన కార్యనిర్వాహకునికి స్టాఫ్ ఏజెన్సీ చేసేటువంటి కార్యకలాపాలు. సో ఈ విధులను నిర్వహించడం ద్వారా ప్రధాన కార్యనిర్వాహకునికి
ఈ లైన్ మరియు స్టాఫ్ ఏజెన్సీలు పరోక్షంగా తోడ్పడతాయి. ఎలా తోడ్పడతాయండి? పరోక్షంగా తోడ్పడుతూ ఈ యొక్క తన విధులను నిర్వహిస్తాయి. అసలు ఈ లైన్ అండ్ స్టాఫ్ ఏజెన్సీస్, లైన్ అండ్ స్టాఫ్ అనేటువంటి పదాలు ఎక్కడి నుండి వచ్చాయి? ఏమండి, వాటిని ఏ ఏ రంగాల్లో వాడతారు, ఏ ఏ సందర్భాల్లో వాడతారు, వారు చేసేటువంటి కార్యకలాపాలు ఏంటి అనేటువంటిది కూడా మనము చూద్దాం. లైన్ అండ్ స్టాఫ్ అనేటువంటి పదజాలాలు సైనిక పాలన నుండి వచ్చాయి. సైనిక సంబంధమైన పదాలు. సైనిక పాలనలో కమాండర్, జనరల్స్, కల్నల్ మొదలైనటువంటి వారు ఉంటారు. వీరు సాధారణంగా ఆజ్ఞాపించేటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఆజ్ఞలను ఆజ్ఞాపించేవారుగా, కమాండ్ చేసేవారుగా, ఉన్నతమైనటువంటి ఉద్యోగులుగా, ఆజ్ఞలను జారీ చేసేవారుగా. అర్థమవుతుందండి? ఇతరుల యొక్క ఆజ్ఞలకు లోబడి వీరు పనిచేసేటువంటి వారుగా కాకుండా వీరే ఆజ్ఞలను జారీ చేసేటువంటి వారుగా ఉంటారు. ఉదాహరణకు యుద్ధ రంగంలో కమాండర్, జనరల్స్, కల్నల్, మేజర్ మొదలైనటువంటి వారు యుద్ధ వ్యూహాన్ని అమలు చేసి, యుద్ధంలో పోరాటం చేసి శత్రువులను ఓడించగలిగిన వారిని లైన్ ఉద్యోగులుగా ట్రీట్ చేయబడతారు. అంటే యుద్ధ రంగంలో, సైన్యములో యుద్ధానికి సిద్ధపడినటువంటి వారు, యుద్ధ రంగంలో ఉన్నటువంటి వారు. అర్థమవుతుందండి? యుద్ధ సామగ్రిని ధరించి యుద్ధ సామగ్రితో యుద్ధానికి సిద్ధముగా ఉన్నటువంటి వారిని లైన్ ఉద్యోగులు. మరి ఆ యొక్క సరిహద్దుల్లో కానీ, ఆ సైన్యములో కానీ యుద్ధం చేయడానికి సిద్ధముగా ఉన్నటువంటి ఉద్యోగులకు లేదా సైనికులకు అవసరమైన ఆహార పదార్థాలను, వైద్య సౌకర్యాలను, ఇతర యుద్ధ సామగ్రిని మొదలగు వాటిని అందిస్తూ యుద్ధ విజయానికి పరోక్షముగా దోహదపడే ఉద్యోగులను స్టాఫ్ ఏజెన్సీస్ అంటారు. అర్థమైందండి? యుద్ధ విజయానికి పరోక్షంగా దోహదపడేటువంటి ఉద్యోగ బృందాన్ని స్టాఫ్ ఏజెన్సీస్ అంటారు. ఇది కాలక్రమేణా ఈ లైన్ అండ్ స్టాఫ్ అనే పదజాలం ప్రభుత్వ పాలనలోనికి ప్రవేశించింది. దేనిలో ప్రవేశించింది? ప్రభుత్వ పాలనలోనికి. ప్రభుత్వ పాలన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విధానాలను కలిగి ఉంటుంది. ప్రభుత్వ పాలన, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ సైన్స్ ఇన్ మోడర్న్ పీరియడ్. దీన్ని ఏ కోణంలో మనము అధ్యయనం చేస్తున్నప్పటికీ దాని నుండి మనము నూతన అనుభవాలు నేర్చుకుంటాం. దట్ ఈజ్ రన్ టు ది వన్ ఇన్స్టిట్యూషన్, one family, one organization or one company, so many to applicable of so many sectors. ప్రభుత్వ పాలనను మనము ఇతర వ్యవస్థల్లోకి, ఇతర రంగాలకు లేదా మన దైనందినటువంటి వ్యవహారాలలో, కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవస్థా కార్యకలాపాలకు మనము దీనిని అప్లై చేస్తూ ఉన్నప్పుడు దీని వాల్యూస్ మనకు బాగా తెలుస్తుంది. ఏమండి? సో ఇది ప్రభుత్వ పాలనలోనికి ప్రవేశించింది. రాను 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 అంటే ఆధునిక కాలంలో ప్రభుత్వం యొక్క పనితీరు కానీ, ప్రభుత్వ పాలనలో వచ్చినటువంటి అనేకమైనటువంటి కార్యకలాపాలు కానీ ప్రభుత్వ ఉద్యోగులకు మరింత
భారంగా అంటే ఇక్కడ భారము అనేటువంటి పదానికి బదులుగా ప్రజాస్వామ్య దేశాలు శ్రేయోరాజ్య స్థాపన ధ్యేయముగా పనిచేస్తున్నాయి. అటువంటి సమయంలో ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తీసుకునేటువంటి ఏ నిర్ణయాలైనా ఏ పథకాలైనా సక్రమమైన పద్ధతిలో అమలు అవ్వాలి అంటే అమలు కాబడాలి అంటే దానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కృషి చేసేటువంటి ఉద్యోగ బృందం అవసరం. ఈరోజున ఆంధ్రప్రదేశ్లో సచివాలయ ఉద్యోగుల నియామకం ద్వారా ప్రభుత్వ పాలన, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ అవ్వగలిగాయని మనం చెప్తాం. ఇదంతా ఎవరి వలన అయింది? ఉద్యోగుల వలన. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వ పాలనలో ప్రవేశించినటువంటి డీసెంట్రలైజేషన్ అనుకోండి, అధికార వికేంద్రీకరణ. అర్థమవుతుందండి? ఒక 50 కుటుంబాల పరిధిలో ఒక వాలంటీర్ నియామకం, సర్వీస్ ఓరియంటెడ్గా ఒక వాలంటీర్ నియామకం అనేటువంటిది చేపట్టినప్పుడు దిస్ ఈజ్ ద డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ప్రభుత్వ పాలనలో అధికార వికేంద్రీకరణ లేదా క్రింది స్థాయి. ఈ క్రింది స్థాయిలోనికి 50 కుటుంబాలను ఒక యూనిట్గా తీసుకుని ఒక వాలంటీర్ నియామకం చేయటం ద్వారా ఆ 50 యొక్క గృహాల యొక్క అభివృద్ధి కొరకు 50 గృహాలకు రావాల్సినటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఏమండి వారికి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీర్చడానికి నేటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తూ ఉన్నాయి. అంటే ప్రభుత్వం చేపట్టేటువంటి పథకాలు ఈ ప్రజలకు మరి చేరువలోనికి చాలా దగ్గరగా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తీసుకురావడంలో వాలంటరీ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ స్టాఫ్ ఆర్ లైన్ అనేటువంటి పదాలు ప్రభుత్వ పాలనలోనికి ప్రవేశించాయి. తద్వారా మరి ఉన్నతమైనటువంటి ఆ యొక్క శిఖరాల వైపు అంటే మనం ఏం చెప్తాం, ప్రజాశ్రేయస్సును పెంపొందింపచేయటంలో, ప్రజాశ్రేయస్సును పెంపొందింపచేయడం, లక్ష్యాలను సాధించేటువంటి క్రమంలో మరి ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ప్రభుత్వం రంగంలోనికి ప్రవేశించి లైన్ స్టాఫ్ ఏజెన్సీలు చేసేటువంటి కార్యకలాపాలు చాలా ఉన్నాయని మనం చెప్తాం. లైన్ ఏజెన్సీలో ఉన్నటువంటి రకాల గురించి మనం చూద్దామండి. లైన్ ఏజెన్సీలో ఉన్నటువంటి రకాలు. లైన్ ఏజెన్సీలో 3 రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలండి? 3 రకాలు. 1 ప్రభుత్వ శాఖలు, 2 ప్రభుత్వ కార్పొరేషన్లు, 3 స్వాధీన వినిమయ సంఘం. మొదటిది ప్రభుత్వ శాఖలు, 2 ప్రభుత్వ కార్పొరేషన్లు, 3 స్వాధీన వినిమయ సంఘం. ప్రభుత్వ శాఖల్ని మనము ఆంగ్లంలో డిపార్ట్మెంట్స్ అంటాం. యాక్చువల్గా చెప్పాలంటే డిపార్ట్మెంట్స్ అనేటువంటి పదము శాఖలు. మరి ఇక్కడ ప్రభుత్వ శాఖలు అంటే పబ్లిక్ డిపార్ట్మెంట్స్. పాలనా వ్యవస్థ యొక్క ముఖ్య భాగాలను శాఖలు అని మనం చెప్తాం. డిపార్ట్మెంట్స్ అంటే మనం పరిపాలనా సౌలభ్యం కొరకు పాలనా వ్యవస్థలో వివిధ రకాలైనటువంటి శాఖలుగా విభజింపబడి పాలన అందించటం అనేటువంటిది. అందుకని ఆధునిక రాజ్యాలన్నీ కూడా సంక్షేమ రాజ్య భావనతో వెళుతూ అధికార వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఏ విధంగా డీసెంట్రలైజ్ చేస్తున్నాయి, డీసెంట్రలైజ్ చేయడం వల్ల యూజెస్ ఏంటి, డీసెంట్రలైజేషన్ వల్ల జరిగేటువంటి మేలులు ఏంటి అని మనం చూస్తూ ఉన్నప్పుడు క్రింది స్థాయిలో ఉన్నటువంటి వారికి కూడా ఫలాలు అందడం, ఒక్కొక్క విభాగానికి ప్రత్యేకించి ఒక్కొక్క శాఖను నియామకం చేయటం, ఆ శాఖకు సంబంధించినటువంటి వారు దానిలో ఉన్నటువంటి కార్యకలాపాలను క్షుణ్ణంగా
మరి తెలుసుకోవడం, అధ్యయనం చేయడం, ఇవన్నీ మనం చూస్తాం. అంటే ప్రభుత్వ శాఖలుగా చెప్పబడినటువంటి పాలనా వ్యవస్థను శాఖలుగా విభజన చేయటం, రక్షణ శాఖ, రైల్వే శాఖ, ఆర్థిక శాఖ, మానవ వనరుల శాఖ, ఇలాగా వివిధ రకాలైనటువంటి శాఖలుగా విభజన చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ రక్షణ శాఖ, ఆ రక్షణ శాఖకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అది పొందుపరుచుకోవడం, విధానాలు రూపొందించుకోవడం, ఏమండి ఆ శాఖకు సంబంధించి లక్ష్యాల వైపు వెళ్ళడం. ఇక రైల్వే శాఖ, భారతదేశంలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి ప్రభుత్వ రంగ లేదా ప్రభుత్వ శాఖ ఏదైతే ఉందంటే అది రైల్వే శాఖ. మరి రైల్వే శాఖ తన విధి విధానాలను కార్యనిర్వాహకుని తక్షణ అధీనంలో పనిచేస్తూ అతనికే పూర్తి బాధ్యత వహించి కలిగి ఉండేటువంటి వాటి అర్థమవుతుందండి. ఈ శాఖలన్నీ కూడా మరిది బాధ్యత కలిగి అర్థమవుతుందండి. రైల్వే శాఖ, రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి వివిధ రకాలైన కార్యకలాపాలు వాటన్నిటినీ రైల్వే శాఖ నిర్వర్తించడం. అదేవిధముగా ఆర్థిక శాఖ మిగిలినటువంటి శాఖలన్నిటికీ ఆర్థిక వనరులను సమకూర్చడం, బిల్లులను ప్రవేశపెట్ట, బిల్లులకు బ్యాలెన్సెస్ ఇవ్వడం, బిల్లులు చెల్లింపు, లేదా వివిధ రకాలైన వనరులను సమకూర్చి వాటికి ఆర్థికంగా సహాయపడడం. అంటే తాను చేయవలసినటువంటి పని, ఆర్థిక శాఖ చేయవలసినటువంటి పని ఆర్థిక శాఖ పరిధిలోను, రైల్వే శాఖ చేయవలసినటువంటి పని రైల్వే శాఖ, ఈ విధంగా శాఖల వారీగా డ్యూటీస్ని, విధులను విభజించినప్పుడు ఏ శాఖ ఏ విధముగా వర్క్ చేస్తుంది అనేటువంటి ఒక దృక్పథం అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. కాబట్టి వీటిలో కొన్ని పెద్ద శాఖలు, కొన్ని చిన్న శాఖలు, కొన్ని ఒకే విధిని నిర్వహించే శాఖలుగా అర్థమవుతుందండి. లోదర్ గల్లీకి చెప్పినట్లు విధులు, ప్రవృత్తి, ఆశ్రితులు, ప్రదేశము అనే 4 రకాలైన ఆధారాలపై వ్యవస్థీకరణ చేయబడతాయి. అర్థమవుతుందండి. కాబట్టి లోదర్ గల్లీకి చెప్పినట్లుగా ప్రభుత్వ శాఖలు అనేటువంటివి ఏం చేయబడతాయి? ప్రవృత్తి, ఆశ్రితులు, ప్రదేశము, విధులు, ఫంక్షన్స్. ఇట్లా మనం చూస్తూ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ప్రక్రియ అన్నప్పటికీ కూడా ఈ 4 రకాలైన ఆధారాలపై వ్యవస్థీకరణ చేయబడతాయి ప్రభుత్వ శాఖలు. సో కాబట్టి ప్రభుత్వము తన విధి విధానాలను నిర్వహించేటువంటి ప్రక్రియలో ప్రభుత్వ శాఖల యొక్క పనితీరు చాలా అమూల్యమైనటువంటిదని మనం చెప్తాం. రెండవది ప్రభుత్వ కార్పొరేషన్లు, పబ్లిక్ కార్పొరేషన్స్. ఏమండి? పబ్లిక్ కార్పొరేషన్స్. ఈ పబ్లిక్ కార్పొరేషన్స్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రైవేటు వ్యాపార రంగాల్లోని ప్రయోజనాలను అందుతుందండి. ప్రైవేటు వ్యాపార రంగాలలోని ప్రయోజనాలు. మరి ప్రైవేటు వ్యాపార రంగాల్లోని ప్రయోజనాలు ఏంటి? మరి ప్రభుత్వ రంగంలో కూడా సాధించాలి. ప్రైవేటు రంగంలో ఇప్పుడు అనేకమైనటువంటివి ఏర్పడి ప్రైవేట్ రంగంలో లాభాలను సంపాదిస్తున్నాయి. అర్థమవుతుంది. వాటన్నిటినీ ప్రభుత్వ రంగంలో ఇంప్లిమెంటేషన్ చేయటం, ప్రైవేటు వ్యాపార రంగాల్లో ప్రయోజనాలను ప్రభుత్వ రంగంలో సాధించుటకు ఏర్పడిన సంస్థలనే ప్రభుత్వ కార్పొరేషన్ అని అంటున్నాం, పబ్లిక్ కార్పొరేషన్స్. ఇది ప్రధాన కార్యనిర్వాహకుని ప్రత్యక్ష నియంత్రణకు లోను కాక లోబడకుండా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాయి. పబ్లిక్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధాన కార్యనిర్వాహకునికి ప్రత్యక్ష నియంత్రణలోనికి రావు. వీటికి ప్రత్యేకమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్గా మనం చూసినట్లయితే ఎఫ్సిఐ, ఎల్ఐసి, ఆర్టీసీ, ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్,
ఇవన్నీ కూడా పబ్లిక్ కార్పొరేషన్స్కి ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుతాం. ఏమండి, ప్రభుత్వ శాఖలుగా నిర్వహించేటువంటి విషయాల్లో ప్రభుత్వ కార్పొరేషన్స్ ఏంటి, దాని యొక్క రోల్ ఏమిటి అని అన్నప్పుడు, ప్రభుత్వ మౌలిక విధానాలను పరిధికి లోబడి, అదంటే ప్రభుత్వ మౌలిక విధానాలకు లోబడి దైనందిన వ్యవహారాలలో కొంత స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం వీటికి ఉంది. కొంత స్వేచ్ఛగా వ్యవహరించేటువంటి అవకాశం. సో ప్రభుత్వ కార్పొరేషన్లు అనేటువంటివి ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చేటువంటివిగా, అదంటే ఎక్కువ ఆదాయాన్ని తీసుకొచ్చేటివి, ఎక్కువ లాభాలను తీసుకొచ్చేటువంటివిగా పనిచేస్తున్నాయంటంలో అతిశయోక్తి. కాబట్టి ఇక్కడ మనము ప్రభుత్వ కార్పొరేషన్లు ప్రజల దగ్గర నుండి కొన్ని రకాలైనటువంటి పెట్టుబడులను కూడా స్వీకరించి, ఏమండి ఎల్ఐసి మనం ఎగ్జాంపుల్గా మనం చూసామంటే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఈ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రజల దగ్గర నుండి ఈ సెక్యూరిటీ భద్రతా రూపంలో, పాలసీస్ రూపంలో కొన్ని కోట్ల రూపాయలను ప్రజల నుండి రాబట్టి కంపెనీల్లో పెట్టుబడి పెట్టి ఈ పాలసీదారులకు మంచి అధిక వడ్డీలను, నష్టపరిహారాలను చెల్లిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఎఫ్సిఐ కానీ, లేకపోతే ఎల్ఐసి కానీ, ఆర్టీసీ కానీ, ఎయిర్ ఇండియా కానీ, ఆర్ ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ, వీటన్నిటిని కూడా మనం ప్రభుత్వ కార్పొరేషన్లకి మనం ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇక మూడవది స్వాధీన వినిమయ సంఘాలు. ఇవన్నీ లైన్ ఏజెన్సీలోని రకాలండి. లైన్ ఏజెన్సీలోని మూడవ రకం ఏమిటంటే స్వాధీన వినిమయ సంఘాలు. ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్స్. ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్స్ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అన్ని రంగాల్లోనూ ఏర్పాటు చేయటం ఏ ప్రభుత్వానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రైవేటు కంపెనీలు లేదా ప్రైవేటు వాణిజ్య సంస్థలు, ఇకపోతే వర్తక వాణిజ్య సంస్థలు, కాబట్టి ఇట్లా మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రైవేటు పరమైనటువంటి వర్తక వాణిజ్య సంస్థలను అజమాయిషీ చేయటానికి స్వాధీన వినిమయ సంఘాలు ఏర్పడ్డాయి. ఈ సంఘాలని మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలో నెలకొల్పబడ్డాయి. అమెరికాలో అక్కడ పార్లమెంటు అయినటువంటి అమెరికన్ కాంగ్రెస్ ఈ సంఘాలని ఏర్పాటు చేస్తుంది. అమెరికన్ కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఈ సంఘాలని ఏర్పాటు చేస్తుంది. అయితే సెనెట్ ఆమోదంతో వీటి సభ్యులను అమెరికా అధ్యక్షుడు నియామకం చేస్తాడు. అంతర్రాష్ట్రీయ వాణిజ్య సంఘం కానీ, ఫెడరల్ రిజర్వ్ పద్ధతి, ఫెడరల్ వర్తక సంఘం కానీ, అదేవిధంగా ఫెడరల్ పవర్ సంఘం కానీ, ఇలా నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి దీనికి అనుబంధంగా ఉంటాయన్నమాట. అంటే స్వాధీన వినిమయ సంఘాల్లో ఇండిపెండెంట్ రెగ్యులేటరీ కమిషన్స్ అనేటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటన్నిటినీ కూడా ఇది నడిపిస్తుంది. ఇక మనం లైన్ ఏజెన్సీ యొక్క విధులను గురించి మనం చూద్దాం. లైన్ ఏజెన్సీ యొక్క విధులు. లైన్ ఏజెన్సీలో మొట్టమొదటి విధి ఏమిటంటే ప్రణాళికలను రూపొందించుట. ఏమండి, లైన్ ఏజెన్సీలో మొట్టమొదటి విధి ఏమిటంటే ప్రణాళికలను రూపొందించుట. ప్రణాళికలను రూపొందించడం అనేటువంటిది లైన్ ఏజెన్సీ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి ఫంక్షన్గా మనం చెప్తాం. లైన్ ఏజెన్సీ యొక్క ఫంక్షన్స్ ఆఫ్ లైన్ ఏజెన్సీ అదవుతుందండి. ఏంటి? ప్రణాళికలను రూపొందించడం. లైన్ ఏజెన్సీ నిర్వహించేటువంటి విధుల్లో అత్యంత ప్రధానమైనటువంటిది వ్యవస్థ యొక్క ఆశయాలు, లక్ష్యాల సాధనకు ఏ కార్యక్రమాలను చేపట్టాలి, చేపట్టేటువంటి కార్యక్రమాలు ఎవరెవరు నిర్వర్తించాలి,
ఏమండి, దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫంక్షన్ ఆఫ్ లైన్ ఏజెన్సీస్. ప్రణాళికలు రూపొందించడం అనేటువంటిది లక్ష్య సాధన కొరకు ఏ ఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఏమండి, ఎప్పుడు చేపట్టాలి, వాటిని ఏ విధంగా కూడా నిర్వహించాలి అనేది కార్యక్రమమును రూపొందించి అమలుపరిచే లక్ష్య సాధనకు కృషి చేయవలసినటువంటి బాధ్యత లైన్ ఏజెన్సీ. ప్రణాళికలను రూపొందించడం, ప్రణాళికలను అమలుపరిచి లక్ష్య సాధనకు కృషి చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ లైన్ ఏజెన్సీస్కి ఉంది. రెండవది మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారు. లైన్ ఏజెన్సీ ఉద్యోగులు లేదా లైన్ ఏజెన్సీ అధికారులు వివిధ స్థాయిల్లో పనిచేస్తూ ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారు. ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండడం వలన వ్యవస్థ యొక్క లక్ష్యాలు, ఆశయాల గురించి ప్రజలకు వివరిస్తూ వ్యవస్థలో ఆశయ సాధనకు ప్రజల యొక్క సహాయ సహకారాలు, వారి యొక్క మద్దతు ఎంతో అవసరమని ఆ మద్దతు కోసం వారు ప్రయత్నం చేస్తారు. లేదు ప్రజలతో సంబంధాలు లేవు అని అనుకోండి, ప్రత్యక్ష సంబంధాలు లేవు అనుకోండి, వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, వీరు తీసుకునేటువంటి పాలసీస్ నిజంగా ఒకవేళ ఫెయిల్ అవుతూ ఉంటాయి, లేదా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకపోతే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి పథకాలను ప్రవేశపెట్టినా ఆ పథకాలు అమలు చేసేటువంటి ప్రక్రియలో మనకు కనబడేటువంటి లోపాలను బట్టి ఆ ప్రోగ్రాము సక్సెస్ అవుతుంది. అంటే కార్యక్రమాలు సక్సెస్ అవ్వాలి అని అంటే ప్రజల యొక్క సహకారం కూడా అవసరం. లైన్ ఉద్యోగులు కార్యకలాపాలను గురించి వివరిస్తూ, ప్రణాళికలను రూపొందిస్తూ, ఆ ప్రణాళికలను అమలుపరిచేటువంటి ప్రక్రియలో ముందుకు వెళ్తూ ప్రజలతో మంచి సంబంధాలు లేకపోతే, వారి యొక్క సహాయ సహకారాలు లేకపోతే ఎన్ని కోట్ల రూపాయలతో పెట్టుబడి పథకాలైనా అవి సక్సెస్ కాలేదు. కాబట్టి ప్రజల మద్దతు కావాలి, ప్రజల సహకారం కావాలి. అలా ఉన్నప్పుడే వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది. ఇక మూడవది మనం చూస్తున్నప్పుడు లైన్ ఏజెన్సీ అధికారులు వివిధ స్థాయిలలో కార్యనిర్వాహక అధికారులుగా వ్యవహరిస్తూ ఆ స్థాయిలోనే తన ఆధీన స్టాఫ్ ఏజెన్సీ సహాయ సహకారాలతో వ్యవస్థ ఆశయ సాధనకు కృషి చేస్తారు. ఇది కూడా మంచిది. అంటే లైన్ ఏజెన్సీ ఉద్యోగులు కూడా ఉంటారు ఇందులో, స్టాఫ్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా ఉంటారు. అంటే అనేక సందర్భాలలో తన ఆధీన ఉద్యోగులకు తగు ఆదేశాలు, సూచనలు ఇచ్చుటకు, తన ఆధీన ఉద్యోగుల కృషిని సమన్వయపరుచుట కూడా లైన్ అధికారులకు అధికారం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, వరదల సమయంలో లేదా ప్రచండమైనటువంటి వర్షాలు, భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో జిల్లా ఉన్నతాధికారిగా పిలువబడుతున్నటువంటి జిల్లా కలెక్టర్ తన తక్షణ ఆధీనులు అయినటువంటి సబ్ కలెక్టర్స్, ఆర్డీఓస్, ఎంఆర్ఓస్ ఇలా మనం చూస్తూ ఉండగా వారందరి యొక్క సహాయ సహకారాలతో
తమ అధికారాలను ఉపయోగిస్తూ వారికి తగినటువంటి సూచనలు ఇస్తూ, తగినటువంటి ఆదేశాలు ఇస్తూ, సలహాలు ఇస్తూ, ఉద్యోగుల యొక్క కృషిని సమన్వయపరుస్తూ, రెవెన్యూ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ ఉద్యోగులను అందరినీ కూడా సమన్వయపరుస్తూ, ఏదైతే పల్లపు ప్రాంతాలుగా ఉన్నాయో పల్లపు ప్రాంతాల్లో ప్రజలకు నష్టం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోనండి అని లైన్ అధికారులు స్టాఫ్ అధికారులకు కూడా సూచనలు ఇస్తారు. ఈ పాయింట్లో మనము కోఆర్డినేషన్ మనం చూస్తున్నాం, సమన్వయం అవుతుందండి, సమన్వయం. నెక్స్ట్ ఏంటంటే లైన్ ఏజెన్సీ అధికారులు వివిధ స్థాయిలలో వ్యవస్థల ఆశయ సాధనలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుటకు ప్రయత్నం చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యవస్థ సక్రమమైన పద్ధతిలో నడిచిపోతుంది అని అనేటువంటిది తప్పు. ఆ వ్యవస్థ చాలా రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంది. ఆ సమస్యలను ఎదుర్కొనేటువంటి క్రమంలో ప్రధాన కార్యనిర్వాహకుడు వివిధ రకాలైనటువంటి లైన్ ఉద్యోగులు కానీ వివిధ రకాలైనటువంటి స్టాఫ్ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కానీ తీసుకుంటూ, ఇక్కడ సహాయ సహకారాలు అంటే ముఖ్యంగా మనం చెప్పాలి సలహాలు సూచనలు. మనం నడిపించేటువంటి వ్యవస్థకు, ఈ ఆర్గనైజేషన్కు పలానా సమస్యలు ఏర్పడ్డాయి లేదా పలానా సమస్యలు ఎదురవుతున్నాయి, ఈ సమస్యల నుంచి మనము బయటపడడం ఎలా, ఆ సమస్యను ఇతర వ్యక్తులకు షేర్ చేసుకోకపోతే ఆ సమస్య ఇతనికి భూతంలో కనబడుతుంది. ఎప్పుడైతే వ్యవస్థలో పనిచేసేటువంటి వివిధ రకాలైన ఉద్యోగులకు ఆ సమస్యలు ఏదైతే సమస్యలు ఎదురవుతున్నాయో ఎదురయ్యేటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో తగు సూచనలు సలహాలను తన ఆధీనుల యొద్ద నుండి కానీ వాట్ ఎవర్ మేబీ, అంతే కదా. ఇప్పుడు ప్రధాన యాజకుడు లేదా ప్రధాన కార్యనిర్వాహకుడు అనేటువంటి పదాన్ని గురించి మనం చూస్తున్నప్పుడు ప్రధాన కార్యనిర్వాహకుడు చేపట్టేటువంటి పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్టు ఇతరులను కలుపుకొని వెళ్ళడం, వ్యవస్థలో పనిచేసేటువంటి వివిధ రకాలైన ఉద్యోగులను వారి యొక్క సహాయ సహకారాలను సలహాలను తీసుకుని వెళ్ళడం, ఇది వ్యవస్థ యొక్క లక్ష్య సాధన కొరకు కృషి చేస్తుంది. ఈ సమస్యల నుంచి పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. మరొకటి ఏంటంటే వ్యవస్థ ఆశయ సాధనలో క్షేత్రస్థాయి ఉద్యోగుల కృషిని సమన్వయపరచుటకు లైన్ ఏజెన్సీ అధికారులు కృషి చేస్తారు. కోఆర్డినేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. సమన్వయం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఒక రంగంలో ఉన్నటువంటి వారు మరొక రంగంలో, ఒక వ్యవస్థలోంచి మరొక వ్యవస్థలో, లేదా ఒక వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ ఉద్యోగుల మధ్య సమన్వయం పెంపొందింపచేయడం. వ్యవస్థలో వివిధ రకాలైన ఉద్యోగస్తులు ఉన్నప్పుడు ఆ ఉద్యోగస్తులందరినీ కూడా సమన్వయపరిచి ఆ లక్ష్య సాధన వైపు నడిపించడం అనేటువంటిది లైన్ ఏజెన్సీ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి పని లేదా విధి అని మనం చెప్తాం. అర్థమవుతుందండి. లైన్ ఏజెన్సీల యొక్క అతి ప్రాధాన్యతమైనటువంటి విధి. కాబట్టి లైన్ ఏజెన్సీలో ఉన్నటువంటి వారు, లైన్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు వ్యవస్థలోని ఆశయ సాధనలో క్షేత్రస్థాయి ఉద్యోగుల కృషులను సమన్వయపరచుటకు లైన్ ఏజెన్సీ అధికారుల యొక్క కృషి చేస్తారని. అంటే ఇక్కడ సమన్వయము అనేటువంటి పదాన్ని గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు వ్యవస్థలో వివిధ భాగాల మధ్య సమన్వయము అనేటువంటి దాని గురించి వివరణలోనికి వెళ్తే క్రమానుగత శ్రేణి కానీ పని విభజన కానీ
అంటే పరిపాలనా సౌలభ్యం కొరకు ఒకే పనిని వివిధ భాగాలుగా విభజన చేయటం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. అర్థమవుతుందండి? అంటే సమర్థవంతమైనటువంటి స్టాఫ్ ఏజెన్సీలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా సమన్వయం సాధిస్తాం. సరైనటువంటి లైన్ ఏజెన్సీ ఉద్యోగులను కూడా ఎంపిక చేసుకోవడం, నియామకం చేసుకోవడం కూడా సమన్వయాన్ని సాధిస్తాం. కాబట్టి వ్యవస్థలో పనిచేసేటువంటి వివిధ భాగాలు, అందరి వ్యక్తుల మధ్య సహకార భావాన్ని పెంపొందించడానికి సమన్వయము తోడ్పడుతుంది. అవుతుందండి. కాబట్టి సమన్వయం అంటే సెక్యులర్ హడ్సన్ అనేటువంటి ఆయన ఒక సంస్థలోని వివిధ భాగాల మధ్య సరైన సంబంధాలు ఏర్పాటు చేసే విధినే సమన్వయం అంటున్నాడు. అర్థమవుతుంది. ఇక ఎల్డి వైట్ అనేటువంటి ఆయన ఏమంటాడు? వ్యవస్థలోని వివిధ భాగాలు సరైన సమయానికి తమ విధులను నిర్వహించుచు లక్ష్య సాధన కొరకు కృషి చేయటానికి, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్, లక్ష్య సాధన కొరకు కృషి చేయుటకు వ్యవస్థలోని వివిధ భాగముల మధ్య సరైన సంబంధాలను ఏర్పాటు చేయుట అనే విధినే సమన్వయం అని అంటారు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫంక్షన్, సమన్వయం. సో ఎల్డి వైట్ ఇచ్చినటువంటి డెఫినేషన్ కూడా చాలా ప్రాముఖ్యమైనది. సో లైన్ ఏజెన్సీ విధులు ప్రణాళికలను రూపొందించడం, ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండడం, లైన్ ఏజెన్సీ అధికారులు వివిధ సహాయ సహకారాలు అందించుకోవడం, లక్ష్య సాధనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను గుర్తించి ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రయత్నించడం, సమస్య పరిష్కార మార్గాల గురించి ప్రయత్నం చేయడం, అదేవిధంగా వివిధ ఉద్యోగుల కృషిని సమన్వయపరుస్తూ అధికారులు లైన్ ఏజెన్సీ అధికారులు అందరూ కలిసి కృషి చేయటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. ఓకే, ఇది లైన్ ఏజెన్సీ యొక్క విధులు. నెక్స్ట్ మనం చూస్తే స్టాఫ్ ఏజెన్సీ విధులు. స్టాఫ్ ఏజెన్సీ కొన్ని సందర్భాల్లో లైన్ అండ్ స్టాఫ్ ఏజెన్సీల గురించి రాయండి అంటారు. కొన్ని సందర్భాల్లో లైన్ ఏజెన్సీలని పర్టికులర్గా అడుగుతారు, లేదా స్టాఫ్ ఏజెన్సీలని పర్టికులర్గా అడుగుతారు. కాబట్టి స్టాఫ్ ఏజెన్సీలు అనేటువంటి వాటిని గురించి కూడా మనము వివరించుకుందాం.